యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో, నీవు నా యందు ఉంచిన ప్రేమ. ఈ అధ్యాయంలో ప్రేమను గురించిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఆయన ప్రత్యేకంగా నీవు నా యందు ఉంచిన ప్రేమ అన్నమాట. దైవికమైన ప్రేమ యొక్క లక్షణాలు కొన్నిటిని మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. ఈ అధ్యయనంలో ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. జ్ఞానం లేనిది అయితే ఆ ప్రేమ అది పిచ్చిది అని గత అధ్యయనంలో చూసాము. మరి కొంత సంగతి తర్వాత చూద్దామని చెప్పాం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఎడల చూపించే ప్రేమ జ్ఞానంతో కూడిన ప్రేమ కాదు. లేక ఒక బిడ్డ పుట్టాడని కొందరు, ఒకతే కూతురు కదా అని మరికొందరు, ఇలా ఆ ప్రేమలో వారికి ఇచ్చేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు, వారి ఇష్టానికి వారిని విడిచిపెట్టేయడాలు, వారే నేర్చుకుంటారులే అని, చిన్నప్పుడు వాళ్ళకేం అర్థమవుతుందిలే అని, పెద్దయ్యాక పెద్దోళ్ళు అయిపోయారులే అని, ఇలా ఆ ప్రేమ వారిని చివరికి నష్టానికి, నాశనానికి నడిపేదిగా మారిపోతుంది. కానీ దేవుని ప్రేమ అలా కాదు. ఆయన ప్రేమించాడు. ప్రేమించిన వాడు ఏం చేస్తాడో ఒక తండ్రిని పోల్చి తండ్రి గురించి మాట్లాడుతూ ఈ హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 5-6 వచనాలు ఇలా రాసున్నాయి. ఏమనున్నాయంటే, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఈ మాట ఆయన ప్రేమ గద్దించేదిగాను, శిక్షించేదిగాను, దండించేదిగాను ఉంది. ఇది ప్రేమలో ఆయన అగపరిచిన జ్ఞానం. ఇది లేకుండా పోవడం వల్ల నేటి సమాజం అర్ధరహితంగా, విశృంఖలత్వంగా, ఇష్టానుసారంగా, అవధులు లేనటువంటి స్వేచ్ఛను అనుభవిస్తూ పిల్లలు ఎంతగా పాడైపోతున్నారో చెప్పడానికి లేదు. నా చిన్నతనంలో అమ్మ ఒక కథ చెప్పేది. ఒక్కడే కొడుకని చాలా గారాభంగా పెంచి, వాడు ఏం చేసినా సహించి, వాడు ఏం నష్టం కలుగు చేస్తున్నా ఓర్చుకుంటే, చివరికి వాడు జైలు పాలైనప్పుడు వాడికి మరణశిక్ష విధించారని తెలిసి అమ్మ వాడిని చూడటానికి వెళితే వాడు ఇలా అన్నాడట, అమ్మా, ఒక్కసారి నీ చెవిని ఈ కిటికీ ఊసల్లోంచి లోపలికి పెట్టవమ్మా అంటే, నా కొడుకు అడుగుతున్నాడు కదా అని పెట్టిందట ఆవిడ. పెట్టినప్పుడు వాడు నోరు తెరిచి ఆ చెవిని కొరికేశాడట. ఏంట్రా అని అంటే, అమ్మా, నువ్వు నన్ను శిక్షించి ఉండుంటే నేను ఈ గతికి వచ్చేవాడిని కాదు. నేనిప్పుడు నీకు గాయం చేశాను. ఈ గాయం నీకొక పాఠం, సమాజానికి ఒక పాఠం. పిల్లల్ని
క్రమశిక్షణాయుతంగా పెంచకపోతే ఇదిగో ఈడు కొడుకులాగా చచ్చిపోతారు. మరి క్రమశిక్షణతో ఆమె పెంచటం వల్ల నేను గాయపడతానని, లేదు క్రమశిక్షణ అధికమవుతుందని నేను మనసులో వేరే విధంగా దుఃఖపడతానని ఆలోచించిందో ఏమో గాని ఈ సంఘటన ఆమె చెప్పేది. నాకు అనిపించేది, అవును కదా, తప్పు చేసేటప్పుడు సరిచేయాలి కదా అని. సరిగ్గా దేవుని ప్రేమ క్రమశిక్షణాయుతమైనటువంటి చర్యను తీసుకుంటుంది. ఈ విషయాన్ని మనం అధ్యయనం చేయడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడు అయిన మా తండ్రి, మహిమా ప్రభావాలు కలిగిన మా దేవా, ఆకాశ మహాకాశములు పటజాలని వాడా, తేజోమయుడు అయినటువంటి మా ప్రభువా, మట్టి మానవుని ప్రేమించిన మీ ప్రేమ, మీ కుమారత్వం ద్వారా వెల్లడి చేసిన మీ ప్రేమ, ఆ మీదట పరిశుద్ధాత్మని అనుగ్రహించిన మీ ప్రేమ, లేఖనాలను అనుగ్రహించిన ప్రేమ, నీ బోధకులు దాగి ఉండరని బోధన అనుగ్రహించిన నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, దావీదుతో మీరు అన్నారు, తండ్రి కుమారుని శిక్షించినట్లుగా నీ కుమారుని నేను శిక్షిస్తాను, సౌలుకు దూరం చేసినట్టుగా నా కృప అతనికి దూరం చేయను అన్నారు. ప్రేమలో మీరు చూపించే శిక్షను స్పష్టంగా చెప్తూ వచ్చారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాను నాయన. ఈ దినాన్న ఆ విషయాలు మేము అధ్యయనం చేయడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ విషయం కేవలం దేవుని ఎరగని వారికి కాదు, మారు మనసు పొందని వారికి సంబంధించినది కాదు. ఇది ఎవరు మారు మనసు పొందుతారో వారు తండ్రి యొక్క ప్రేమను అనుభవించారు. ఆ తండ్రి ప్రేమలో వారిని ఆయన పెంచడం కొరకై, తన కుమారుని సారూప్యతలోనికి తేవడం కోసం ఆయన అనుమతించేటువంటి శిక్ష ఈ రోజున ఆ ప్రేమలో కనిపిస్తుంది. అది లేకపోతే ఆ ప్రేమ కేవలం గుడ్డిది, ఆ ప్రేమ కేవలం జ్ఞానహీనమైనది, ఆ ప్రేమ కేవలం ఒకే మాట చెప్పాలి, అది ఎట్టి మేలు చేయనిది. దేవుని ప్రేమ లాంటిది కాదు. ఆయన తప్పు చేసినప్పుడు ఎవరినైనా శిక్షించేవాడే, శిక్షించకుండా ఎవరిని విడిచిపెట్టలా. రక్షించబడిన వారి జీవితాల్లోనికి దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు. ఆ అనుమతించడం దగ్గర ఎంత మేలు దాగి ఉందో మనం స్పష్టంగా గ్రహించాలి. ఎందుకు ఆయన ఒక దెబ్బ తగిలేటట్టు చేస్తాడు? ఎందుకు ఒక నష్టాన్ని అనుమతిస్తాడు? ఎందుకు ఒక బాధను ఆయన రానిస్తాడు? ఎందుకు ఒక రోగానికి అనుమతిస్తాడు? వీటన్నింటి వెనక తన కుమారుణ్ణి ఆయన ఎలా మలుచుకోవాలనుకుంటున్నాడో అందుకోసం ఆయన చేస్తున్నటువంటి క్రమశిక్షణాయుతమైన చర్యలివి. ఇది మనం స్పష్టంగా గ్రహించాలి, ఒప్పుకుని తీరాలి. దీన్ని మనం ఒకటి రెండు మాటల్లో మనం పరిశీలన చేద్దాం. దయచేసి మీరు నాతో పాటు ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనంలో
ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. తండ్రి తన కొడుకును ఎలాగూ శిక్షిస్తాడో అలాగే ఆయన కూడా శిక్షిస్తాడని నీవు తెలుసుకోవాలి అని చెప్పాడు. ఈ మాట సామెతల గ్రంథకర్త కూడా రాశాడు. దేవుడు తానే తన తండ్రితో చెప్పిన మాట కదూ. ఆయన 3వ అధ్యాయం 12వ వచనంలో సామెతల గ్రంథంలో, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్నాడు. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును, ఇది మాట. ఒక తండ్రి తన బిడ్డను కొట్టాడు. ఒక తప్పు జరిగింది అని అన్నారు. ఆ తండ్రి అందరి ముందుకు బిడ్డను తీసుకుని వచ్చాడు. వారు ఆ పిల్లాడి మీద చాలా కోపంతో ఉన్నారు. కానీ వాళ్ళ నాన్న వచ్చి ఆ పిల్లాడిని కొట్టాడు. ఎప్పుడు కొట్టాడో ఆ చూస్తున్న వాళ్ళ కోపం అంతా చల్లబడిపోయింది. వాళ్ళ నాన్న ఆ పిల్లాడిని సపోర్ట్ చేస్తాడేమో అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ పిల్లాడిని ఆ తండ్రి సమర్థించలా, కొట్టాడు. కొట్టగానే ఏ తండ్రి అయితే తన కొడుకుని తన స్నేహితుల్ని వెంట పెట్టుకుని వచ్చాడో ఆ తండ్రి అన్నాడు, పోన్లేండి పిల్లలు సహజంగా ఇలాగే జరుగుతుంటుందిలే సార్, కొట్టకండి అన్నాడు. వెనక వచ్చిన వాళ్ళకి అర్థం కాల, వీడి చేత దెబ్బలు తిన్నా తన కొడుక్కి అర్థం కాల. ఒకటే, తండ్రి శిక్షించటం వెనక తన బిడ్డల యొక్క కాపుదలుంది. శత్రువుల చేతుల్లో, అపవాది చేతుల్లో నష్టపోకుండా ఉండడం కోసం ఆయన తానే తన చేతితో తన బిడ్డని కొడతాడాయన, శిక్షిస్తాడాయన, దండిస్తాడాయన, గద్దిస్తాడాయన. ఇవన్నీ ఆయన చేయడం అనేది మనకు మేలు. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవలసిన విషయం. దీన్ని నేను మీకు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కొన్ని విషయాలు చూపిస్తాను. దయచేసి నాతో పాటు రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, క్షమించండి, 6వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం నుంచి వ్రాసిన మాటలను చూద్దాం. 24వ వచనంలో, ఇశ్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై. గుర్తుపెట్టుకోండి, దేవుని ఎరిగిన వారు, దేవుని జనాంగంగా పిలువబడిన వారు, వారు పాపం చేస్తే, దేవుని ఆజ్ఞలను వారు ధిక్కరిస్తే, విరోధంగా ప్రవర్తిస్తే, చేయవలసినవి చేయకపోతే, చెయ్యకూడనివి చేస్తే ఏం చేస్తాడైనా? పాపం చేస్తే వాళ్ళు రాస్తాడు, తమ శత్రువుల బలములకు నిలువలేకపోయినప్పుడు, ఓటమి పాలై వాళ్ళు దాసులుగా మారే ప్రమాదం. నెంబర్ 1. నెంబర్ 2 మీరు చూడండి, ఇదే అధ్యాయంలో తరువాత మాట ఇలా వ్రాశాడు. 26వ వచనంలో, నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశము మూయబడి వాన కురియక ఉండడం. శత్రువు ఎదుట ఓడిపోవడం దేవుడు అనుమతించింది. వాన కురవకుండా మూయబడడం దేవుడు అనుమతించింది. అక్కడ నుండి 28వ వచనం, దేశమునందు కరువు గాని, తెగులు గాని, గాడ్పు దెబ్బ గాని,
చిత్తపట్టు గాని, మిడతలు గాని, చీడ పురుగుల దండు గాని దిగినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు అనుమతించినటువంటి శిక్ష. మరో మాట 29వ వచనం, ఇశ్రాయేలుకు నీ జనులు కలిసి అయినను కదా నొప్పి గాని కష్టము గాని అనుభవించచ్చు. నొప్పి, కష్టం ఇవన్నీ కూడా తన పిల్లలైన ఇశ్రాయేలు జీవితంలోనికి ఆయన రానిచ్చాడు. ఇవన్నీ ఎందుకు రానిచ్చాడు ఆయన? ఎందుకు రానిచ్చాడో మనం చెప్పుకున్న 24వ వచనం, ఆ మీదట 26వ వచనం, అటు మీదట 28వ వచనం, ఆ మీదట 29వ వచనం. ఈ వచనాలన్నింటిలో మనం చెప్పుకున్న ఇవన్నీ రావడం వల్ల ఏం చేస్తారు జనులు? వాళ్ళు నీ యొద్దకు తిరిగి వచ్చి ఇక్కడనే మీకు 119వ కీర్తన జ్ఞాపకం ఉందా? 119వ కీర్తనలో కీర్తనాకారుడు ఒక మాట, తన అనుభవాన్ని ఆయన రాశాడు. ఆ కీర్తనలో ఆ అనుభవం ఏమిటంటే, 67వ వచనం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక పూర్వం నేను త్రోవ విడిచాను. త్రోవ విడిచినప్పుడు శ్రమ వచ్చింది. అది వీటిలో ఏదైనా కావచ్చు. ఇలా వచ్చినప్పుడు నేనేం చేశాను? వీరేం చేశారు? నీ తట్టు తిరిగి తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి తాను చేసింది తప్పని గ్రహించడానికి, పశ్చాత్తాపడ్డానికి, దేవుని వైపు తిరగడానికి, ఆయన్ని మరలా విజ్ఞాపన చేసి ఆయన్ని ఆశ్రయించడానికి ఆయన దీనిని అనుమతిస్తాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. మీరు నన్ను అపార్థం చేసుకోనంటే ఒక మాట అంటాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆస్తిని పంచి తన చిన్న కొడుకు ఇచ్చేశాడు. వాస్తవానికి అతను అడిగింది అతనికి ఇచ్చేసి అతను శాంతం పాడైన తరువాత అతని కొరకు ఎదురు చూస్తున్నటువంటి తండ్రిగా కనిపిస్తాడు ఆయన. కానీ ఒక్కసారి దైవత్వాన్ని గురించి ఆలోచిస్తే, సరిగ్గా ఆ సమయంలో కరువు ఎందుకు వచ్చింది ఆ దేశంలో? ఆయన ఒక మానవునిగా తను తాను ఒక తండ్రిగా చూపించిన ఆయన దేవుడు, కరువు కూడా ఆయన చేతుల్లోనే ఉంది. సరిగ్గా ఆ సమయంలో కరువు ఎందుకు వచ్చింది? ధనం అయిపోయింది, స్నేహితులు వదిలిపెట్టేశారు, చిల్లిగవ లేనివాడయ్యాడు. ఆ సమయంలో కరువు వచ్చింది. ఇవన్నీ అతనిలో పశ్చాత్తాపం పుట్టడానికి, తండ్రి ఇల్లు జ్ఞాపకం రావడానికి, అతడు మరలా తిరిగి ఆయన దగ్గరికి రావడం కోసం అనుమతించిన విషయాలు కదా ఇవి. ఆయన ప్రేమ జ్ఞానం కలిగిన ప్రేమ. రక్షించి నీ ఇష్టం వచ్చినట్టు జీవించు కాదు. రక్షించబడినవాడు, ఇంకా రక్షించబడ్డాను నేను, ఎలా జీవించినా పర్వాలేదు అనే ఓ బోధ, ప్రమాదకరమైన బోధ. ఎలా జీవించినా దేవుడు ఆశీర్వదిస్తాడు చాలు. నువ్వు నమ్ముకున్నావా? ఏం పర్వాలా, ఇక నీ ఇష్టం, నువ్వు ఏం చేసినా నీకు దీవెనే. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన మనల్ని సరిచేయడానికి ఇష్టపడతాడు. అంతేకాదు, ఆత్మీయులైన వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఘనులుగా పిలువబడిన వారు అయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా శ్రేష్టమైన జీవితం జీవిస్తూ పరలోకానికి హితునిగాను, దేవుని కొరకు నిలిచిన శేషంలో ఉన్నవాడిగాను ఆ వ్యక్తి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి పాపం చేసే అవకాశం ఉంది. పాపం చేసే అవకాశం ఉంది. నేను చెప్పే మాట
కేవలం శారీరకంగా పాపం చేయడాని గురించి మాట్లాడటం లేదు నేను. నీ గదిలో నువ్వుండి ఎవరితో నువ్వు మాట్లాడకపోయినా నువ్వు పాపంలో పడే అవకాశం ఉంది. నీవు పాపం చేయకుండా నిన్ను కాపాడడానికి ఆయన దాన్ని అనుమతిస్తాడు, ఖచ్చితంగా అనుమతిస్తాడు. అలా అనుమతించిన సందర్భం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనకు కనిపిస్తుంది. రండి దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలా రాశాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అన్నాడు. ఎందుకు అత్యధికంగా హెచ్చిపోవడం ఏంటి? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, క్రింద 9వ వచనంలో శ్లాషగా ఒక పదాన్ని రాశాడు. అదేమిటంటే, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ హెచ్చిపోవడం అనే పదం, అతిశయపడడం అనే పదం. ఆరో వచనంలో అతిశయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎంత అతిశయానికి చోటుంటుందో. అనేక మంది దేవుని పిల్లల జీవితాలు పతనం అయిపోవడానికి ఈ ఒక్క కారణం చాలు. ఈ ఒక్క కారణం చాలు. సిఎస్ లూయిస్ అనుకుంటాను, తనే స్క్రూటేప్ లెటర్స్ అనేటువంటి బుక్ రాశాడు ఆయన. అందులో అపవాది కొన్ని దురాత్మలను పిలిచి, ఫలానా సేవకుడిని పడగొట్టాలి, మీరేం చేస్తారో చెప్పండి అని అడిగితే, ఒక దురాత్మ చెబుతుంది, ఏం పర్లేదండి, నేను వెళ్ళి అతనికి శరీర సంబంధమైన కోరికల్లో నేను రెచ్చగొడతాను, అప్పుడు పడిపోతాడు, పడిపోతే మళ్ళీ లేస్తాడుగా అంటాడు. నేను అలా చేయనండి, నేను వెళ్ళి అతనికి ధనకాంక్ష కలుగు చేస్తాను, ఇలా చెప్తుంటారు. అందులో ఆఖరిగా ఓ పిల్ల దెయ్యం అంటాడు. తను అడిగితే, ఏం లేదండి, నేను ఇవేమి చేయను, ఎప్పుడు తన చెవి దగ్గర ఇలా మాట్లాడుతుంటాను, నీ అంత మంచిగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, నీలాగా ప్రసంగించే వాళ్ళు ఎవరు లేరు, నీలాగా విధేయత చూపించే వాళ్ళు ఎవరు లేరు, నీలాగా దీని లేని వాళ్ళు ఎవరూ లేరు, అసలు నీలాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నీ వంటి ప్రార్థనా పరులు ఎవరు లేరని చెప్తుంటాను అతని చెవి దగ్గర. అప్పుడేం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని మిగతా వాళ్ళు అడుగుతారు. అప్పుడు అపవాది అంటాడు, నాకేం జరిగిందో వాడికి అదే జరుగుతుంది. వాడు చేసింది అతిశయించడమే కదా, గర్వించడమే కదా. ఈ గర్వం పాలై నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? అహంకారం నడుస్తుంది, గర్వం నడుస్తుంది. అందులోనికి మనం వెళితే నష్టపోతామని నేను అనేక విషయాల్లో హెచ్చిపోకుండా నిమిత్తము ఆయన ఏం చేశాడు? ప్రభు తాను ఇంటెన్షనల్గా అతని దేహంలో ఒక ముళ్ళుని ఆయన ఉంచాడు, ఒక అనారోగ్యాన్ని ఉంచాడు అనుకుందాం. అతడు వాళ్ళు ఎందుకు నన్ను ఇలా అన్నారు అని కోపం తెచ్చుకున్నప్పుడు సరిగ్గా నొప్పి వచ్చింది అనుకోండి, అబ్బా అవుతాడుగా ఆ నొప్పి. అంతేకాదు, నువ్వెంత గొప్పోడివా అని చెవి దగ్గర గుసగుసమా అన్నప్పుడు, ఇక నేను ఇక దేవుని పని చేయలేనేమో ఈ నొప్పితో, ఈ బాధతో అనుకుంటాడు. ఏమైంది అది?
ఆ ముళ్ళు అతడు పాపంలో పడకుండా దేవుని ప్రేమ కాపుదలది. దేవుని ప్రేమ కాపుదల. అందుకొరకు అనుమతిస్తాడు ఆయన. ఇలా అనుమతించాడు ప్రభు అన్నప్పుడు నిన్ను నన్ను పతనం కాకుండా కాపాడడానికే ఆయన అక్కడి నుంచి ఆ మార్గం గుండా, ఆ పద్ధతి గుండా ఆ విషయాన్ని అనుమతించి తీసుకుని పెడతాడు. ఇది మనం మర్చిపోకూడని సంగతి. అంతేకాదు, నాకు తెలిసి ఇక్కడ మరో మాట కూడా ఉంది. ఆ మాట ఏమిటంటే, క్షమించండి మాట అంటున్నాను, విశ్వాసులు అనుభవం వచ్చిన తరువాత, సీనియర్ విశ్వాసులు అయ్యాక, సీనియర్ బిలీవర్స్ అయ్యాక ఇంకా ఎవ్వడి మాట వినరు. సేవకుడు తనకంటే చిన్నవాడు అనుకోండి, ఇక అసలు వినే ప్రసక్తి లేదు. సంఘ పెద్దలు దేవుని సేవకుని మాట వినకపోవడానికి గల కారణం ఏంటి? నేను మీతో ఒక మాట చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం నేను నెల్లూరు జిల్లాలో ఒక సహవాసానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వెళితే 3 రోజులు మీటింగ్స్ అయినాయి. 3వ రోజు మధ్యాహ్నం బ్రదర్స్ అందరూ కూర్చున్నప్పుడు అందులో ఒక ఆయన, పెద్ద ఆయన వాక్యం వింటున్నాడు. ఆ రోజు ఇలా అన్నాడు, జాగ్రత్తగా రాసుకుంటున్నాడు, చాలా బాగా రాసుకుంటున్నాడు, వింటున్నాడు. ఆ రోజు అన్నాడు, బ్రదర్ మీ వయసు ఎంత అన్నాడు. నేనేమో వయసుకు మించి కనపడేవాడిని. నీ వయసు ఎంత అన్నాడు. చెప్పా. ఎప్పుడు రక్షించబడ్డారు అన్నాడు. చెప్పా. ఎప్పుడు సేవకు వచ్చారు చెప్పా. ఆయన ఇలా అన్నాడు, నేను రక్షించబడినంత వయసు కూడా లేదు నీకు అన్నాడు. ఇంకంతే. ఆ తర్వాత వాక్యం వింటం మానేశాడు. వాక్యం వింటం మానేశాడు. నాకు ఎప్పటికీ ఆ దృశ్యం కనపడుతుంటుంది. కళ్ళు మూసుకుంటే ఆయన ముఖం కనపడుద్ది. సరిగ్గా అంటే లోబడడం అనేది ఒక విశ్వాసిని పతనావస్థకు లోబడకపోవడం అనేది పతనావస్థకు తీసుకుని వెళ్ళేది. లోబడడం అనేదాన్ని ఆయన నేర్పించాలి అనుకుంటాడు. ఆ లోబడడం నేర్పించాలి అని అనుకుంటే ఖచ్చితంగా శిక్షను ఆయన అనుమతిస్తాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు ఆయన. ముమ్మారు అడిగాడు, తీసివేయి అని. ఆయన తీసివేయనన్నాడు. అది అలాగే ఉండని అన్నాడు. అంటూ నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు చాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలలో చార్లెస్ స్పర్జన్ రాసినటువంటి పుస్తకాలు రాసింది అవే. ఆయన దావీదు ధనాగారం అని పుస్తకం, ట్రెజరీస్ ఆఫ్ డేవిడ్ అనేది. అవి ఇప్పటికీ వరల్డ్ ఫేమస్ బుక్స్ అవి. అది ఆయన ఎప్పుడు రాశాడు అంటే అనారోగ్యం పాలే పడక మీద ఉన్నప్పుడు రాశాడు. శక్తి సామర్థ్యాలు లేవు, కూర్చోవడం కష్టం, దిండ్లు వెనకాల వేసుకుని ఆనుకుని కూర్చొని రాసినటువంటి పుస్తకాలు. అలా రాసినప్పుడు అతిశయించడానికి ఏముండదు. నేను రోగంలో ఉండి రాశాను కాదు, నా బలహీనతలో రాయడానికి ప్రభు సాయం చేశాడని అర్థం అవుతుంది. అక్కడ ఏ వ్యక్తి అయినా విధేయత నేర్చుకుంటాడు. ఇక్కడే ఒక మాట చెప్తాను. అమ్మ నాన్నలకు విధేయులు కాని పిల్లలు ఎవరూ కూడా ఆశీర్వదించబడడం అనేది అసాధ్యం. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇవాళ మీకు వయసు వచ్చింది, ఇవాళ మీరు పెద్దగా ఉన్నారు, మీరు బాగా చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలే. అర్థమైందా మీకు? మీ నాన్న చదువు లేనివాడు, మీ అమ్మ అంతగా చదువుకోలే, నువ్వు బాగా చదువుకున్నావు. నువ్వు కూతురివి, బాగా చదువుకున్నావు. నువ్వు కొడుకు, బాగా చదువుకున్నావు. ఇప్పుడు నీ తల్లిదండ్రుల పనులన్నీ నీకు చాలా తక్కువగా కనపడతాయి.
వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడతావు, వాళ్ళ అంతరంగానికి గాయం కలుగు చేస్తావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవుడు వారి కడుపున నిన్ను పుట్టించినప్పుడు ఆయన తన సార్వభౌమ చిత్తం చొప్పున నిన్ను పుట్టించాడు. నువ్వు వారికి లోబడి ఉండాలి. వారి మాటకు నువ్వు విలువ ఇవ్వాలి. వారి మీద తిరగబడేమని కాదు నీకు కొడుగ్గా ఇచ్చింది. చెప్పవలసింది ఏదైనా ఉంటే ప్రేమతో చెప్పు, నాన్న ఇలా చేద్దాం, ఇందులో పొరపాటు ఉందని చెప్పు, తప్పులేదు. దేవుడే వారికి వినబుద్ధి పుట్టిస్తాడు. వారి అంతరంగానికి గాయం కలుగు చేసి వారి మనసు విరిగిపోయేటట్టు నువ్వు చేసి నువ్వు హెచ్చించుకోవడం ఎంత ప్రమాదమో. జాగ్రత్త. ఖచ్చితంగా దేవుడు కొట్టి మరి బుద్ధి చెప్తాడు. ఈ లోబడడం, విధేయత చూపించటం అనేది నేర్పించాడు. అప్పుడు పౌలు గారు అన్నాడు, నా బలహీనతలేందే బహు సంతోషముగా అతిశయపడుదును అన్నాడు. అర్థం ఏంటంటే ఆయన నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు అలాగే ఉంచుతాను అన్నాడు. నేను లోబడ్డాను, ఒప్పుకున్నాను. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. విధేయత చూపించడం నేర్చుకున్నాడు. అవునండి, ఇదంతా ఆయన ప్రేమలో భాగం. ప్రేమలో శిక్ష అనేది అది నేర్పించేది, శిక్షించేది, సరిచేసేది, బలపరిచేది ఇది. దీనిని మనం విడిచిపెట్టి కొట్టుకొని పోతే చాలా ప్రమాదం ఉంది, చాలా ప్రమాదం ఉంది. అనేక చోట్ల పిల్లలు నేర్చుకోవడానికి బదులుగా తిరగబడ్డం, జ్ఞానవంతులు అవడానికి మారుగా వాళ్ళు మాట వినకపోవడం, తమకు తెలిసిందనుకుని తల్లిదండ్రులను నిరాకరించడం జరుగుతూనే ఉంది. మనం కూడా మన తండ్రి అయిన దేవుని మీద ఇలాగే తిరగబడతాం. మన వేషధారణ చొప్పున, మన తెలివితేటల చొప్పున, మన ఆలోచనలు, మనం వేసుకునే ప్లాన్స్ వీటన్నిటి వల్ల మనం తిరగబడతాం. అందుకనే ఈ దేవుని యొక్క పిల్లలకు తండ్రి ప్రేమ అర్థమయ్యాక రక్షించబడిన ప్రతివారు ఆయన యొక్క క్రమశిక్షణాయుతమైనటువంటి శిక్షను ఏం చేయాలో, ఎలా అంగీకరించాలో చెప్తూ ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం రాయబడింది. అందులో 5వ వచనంలో రాస్తూ అంటాడు, తృణీకరించొద్దు అన్నాడు. దేవుని యొక్క ఆ శిక్షణను తృణీకరించొద్దు. ఇంగ్లీష్లో చాస్టైస్మెంట్ అనేటువంటి పదం. నువ్వు తృణీకరించొద్దు అన్నాడు. 2, విసుగొద్దు, విసిగిపోవద్దు అన్నాడు. విసిగిపోవద్దు, విసిగిపోవద్దు. అనేక మార్లు తల్లి చెబుతుంటుంది, పాపా వద్దమ్మా, వద్దమ్మా, నువ్వు అలా బయటికి వెళ్ళొద్దమ్మా, అలా కిటికీలోంచి బయటికి చూడొద్దమ్మా, తలుపులు వేసేయమ్మా, వద్దమ్మా, వద్దమ్మా, టీవీ చూడొద్దమ్మా, ఆపేయమ్మా, వద్దు 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 అని చెప్తా ఉంటే కష్టమైపోద్ది. ఆమె ఆ టీవీ రిమోట్ దాచేస్తుంది. నువ్వు పెద్దదానివయ్యావు, ఇదివరకైతే కొట్టేది, ఇప్పుడు అది దాచేస్తుంది. నీకు విపరీతమైన కోపం వస్తుంది. నీ చేతిలో ఏది ఉంటే అది కింద వేసి కొడతావు, నీకు విసుకొచ్చేసి కదూ. జాగ్రత్త. ఇవన్నీ నాకు తెలుసు, నాకెవడు చెప్పక్కర్లా, నేను ఎవడి మాట వినను అనే తిరుగుబాటు ధోరణి విసుగులో నుంచి వస్తుంది, తృణీకారంలో నుంచి వస్తుంది. ఇలాగ దేవుని పిల్లలు కూడా దేవుని మీద తిరగబడేటువంటి అవకాశం ఉంది గనుక ఆయన గట్టిగా చెప్తున్నాడు, జాగ్రత్త, తృణీకరించొద్దు, విసుగొద్దు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఇలా అన్నాడు, ఈ శిక్షలో ఏముంటుందట, దైవికమైన సంభాషణ ఉంటుంది. కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు అన్నాడు. శిక్ష దేవుని హెచ్చరిక. దేవుని హెచ్చరికను మీరు మరచితిరి అంటాడు. చాలామందిని చూస్తుంటాం, ఆర్థికపరమైన ఇబ్బంది రాగానే లోబడతారు, అనారోగ్యం రాగానే లోబడతారు, ఉద్యోగంలో ఒడిదుడుకులు రాగానే లోబడతారు,
ఏవైనా ప్రతికూలమైన పరిస్థితులు వస్తే వెంటనే భలే దీనులుగా ఉంటారు, ఏడిచి ప్రార్థన చేస్తుంటాం. కానీ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గుండీలు ఇప్పుకుని రోడ్డెమ్మడి తిరిగే రౌడీ మాదిరిగా ప్రవర్తిస్తుంది దేవుని పిల్లలని. అనుమానమేం లేదు, మర్చిపోతుంటాం. మళ్ళీ ఇంకోటి రావాలి, మళ్ళీ ఇంకో దెబ్బ తగలాలి. శిక్ష అనేది ప్రేమతో మనల్ని సరిచేయడం కోసం, మనకు బోధించడం కోసం వచ్చేది, మనల్ని పెంచడం కోసం వచ్చేది, మనల్ని ఆయన రూపంలోకి మలచడం కోసం వచ్చేది. మరో మాట కూడా నేను మీకు చెప్తాను. అదేమిటంటే 9వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఇది లోబడి బ్రతకడం నేర్పిస్తుంటుంది. లోబడి బ్రతకడం, దేవునికి లోబడి బ్రతకడం అనేది ఓ అద్భుతమైన సంగతి. ఆయన ఇచ్చిన వాటితో సంతృప్తి చెంది, మనకున్న వాటితో సంతృప్తి కలిగి, దేవుడు నాకు ఇవి ఇచ్చాడు, ఇవి నాకు చాలు అంతే. నాన్న ఆయన జీతానికి తగినట్టుగా మనల్ని పెంచగలడు, ఆయన ఆదాయానికి తగినట్టుగా మనకు ఆయన సదుపాయాలు చేయగలడు, అంతకుమించి చేయలేడు కదా. మనం ఆ పరిధిలో లోబడి బ్రతకాలే కానీ దానికి మించి చేసేవాడిని ఏమనాలి? ఖచ్చితంగా దెబ్బ తగిలినప్పుడు ఒక మాట ఓ భక్తుడు ఇలా అన్నాడు, కాలుకు దెబ్బ తగిలి కట్టు వేయించుకుని కూర్చున్నవాడు, నా కాలుకు దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నాను కదా అని బాధపడ్డాడట. అతడు చూస్తూ ఉండగా ఒంటి కాలుతో కర్ర సాయంతో నడిచి వస్తున్న వ్యక్తిని చూసినప్పుడు, అయ్యో ఇతనికి కాలే లేదు కదా, నాకు దెబ్బతిన్న కాలన్నా ఉంది కదా అనుకున్నాడు. ఏమైంది ఇప్పుడు? రెండవ కాలు సరిగా మోపలేకపోతున్నానే అనే బాధ ఒంటి కాలుతో నడుస్తున్నవాడిని ఎందుకు చూపించాడు ఆయన? ఈ దెబ్బ వద్ద నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, ఇది పోకుండా కాపాడిన ఆయన ప్రేమను నువ్వు దృష్టించాలని ఆయన అనుకున్నాడు. అందులో బోధ ఉంది. లోబడి బ్రతకడం ఆయన నేర్పిస్తాడు ఇందులో. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో అంటాడు, మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు అంటాడు. ఇందులో మేలు దాగి ఉంది, ఖచ్చితంగా మేలు దాగి ఉంది ఇందులో. అంతేకాదు అంటాడు, దీన్ని అభ్యాసం చేసిన వారికి నీతి అను సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది. దీన్ని అభ్యాసం చేస్తే ఇంటికి నాతో పాటు చదువుకోవడానికి అప్పట్లో నాన్న మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అయ్యారు. నోబుల్ కాలేజీలో జాయిన్ అయ్యాం. అదే కాలేజీలో పెదనాన్నగారి అబ్బాయి జాయిన్ అయ్యాడు, పెదనాన్నగారి చెల్లి కొడుకు కూడా జాయిన్ అయినాడు, అంటే మేనత్త కొడుకు జాయిన్ అయ్యాడు. ఓ రోజున ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ మేనత్త కొడుకు వాడు ఇలా అన్నాడు, ఓ రోజంతా ఉండి, ఎలా ఉన్నావురా ఇంట్లో నువ్వు? అమ్మ బాబో, ఈ ఇంట్లో నేను ఒక్కరోజు కూడా ఉండలేనురా అని వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు రాలేదు వాడు. ఇలా అనేవాడు, రే ఆ ఐరన్ డిసిప్లిన్ ఎలా ఉంటున్నావురా నువ్వు అనేవాడు. ఐరన్ డిసిప్లిన్. చివరికి వాడి ఇష్టానుసారమైన అలవాట్లు, వాడి మరణం కూడా దుఃఖకరంగానే అయింది. ఇప్పటికి అవన్నీ గుర్తొస్తాయి. మారు మనసు పొందకుండానే చనిపోయినాడు వాడు. దుఃఖమే ఇది. కాబట్టి అందులో అలవాటైతే లోబడడంలో సంతోషం ఉంది, అమ్మానాన్నల మాటలు వినడంలో సంతోషం ఉంది, వారిచ్చిన దాంతో సంతృప్తి పడడంలో సంతోషం ఉంది. వారు మనల్ని చూసి నా పిల్లలు నా మాట వింటున్నారని వారు సంతోషించటంలో మన సంతోషం ఉంది. నా పిల్లలు నా మాటకు లోబడతారు అని సమాజంలో వారు నడిచి వెళుతున్నప్పుడు సమాజం వారిని చూసి, అబ్బా
ఎంత మంచి పిల్లలయ్యా నీ పిల్లలు అని అంటున్నప్పుడు అందులో వాళ్ళకి అతిశయం ఉంది. లోకంలో నువ్వు నేను దేవునికి లోబడి జీవించటం, నీతిగా జీవించటం, చివరికి అది సమాధానార్థమైన ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుందా శిక్ష అనేది. వీటిని మనం మర్చిపోకుండా ఉండడం. ఈ శిక్ష అనేది ప్రభు తానే అనుమతించాడు. అనుమతించటం వల్ల మనం అందులో ఆయన ప్రేమను చూడగలిగితే, ప్రేమతోనే ఆయన చేశాడు. అమ్మ కొట్టిన దెబ్బ, నాన్న గద్దింపు, అన్న చెవు పట్టుకుని వెనక్కి లాగిన సందర్భం, వీటన్నింటి దగ్గర పెద్దలుగా వారు మనం నష్టపోకూడదని, అవమానం పాలు కాకూడదని, మనం మేలు పొందాలని ఎలా ప్రేమతో వారు చేస్తారో, గద్దించినా, శిక్షించినా, దండించినా, ఏం చేసినా అందులో ప్రేమ ఉన్నట్టు దేవుడు కూడా తన పిల్లలను ఆ క్రమశిక్షణాయుతమైనటువంటి చర్యల గుండా తీసుకుని వెళుతూ వారిని తాను కోరుకున్న రీతిగా మలచడం అనేది. ఇక్కడ ఆఖరిగా 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. ఒకటి తిరగబడిన ఉదాహరణ, రెండవది లోబడిన ఉదాహరణ. యోనా ఓడలో ప్రయాణిస్తున్నాడు. క్రమశిక్షణాయుతమైన చర్య ప్రారంభమైంది. మధ్యలో పట్టుబడినప్పుడు తిరగబడి ప్రార్థించకుండా, దేవునికి లోబడకుండా సముద్రంలో ఎత్తిపారేయండి అన్నాడు. తిరగబడ్డాడు. నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళను, సముద్రంలో పడి చచ్చిపోవడం మేలు అనుకున్నాడు కదూ. కానీ యెషయా అంతా చూశాడు. శ్రమ రాబోవటం చూశాడు. ఏం జరగబోతుందో అర్థమవుతుంది. సరిగ్గా ఆ టైంలో సింహాసనాసీనుడైన ఆయన్ని చూశాడు. ఆయన పరిశుద్ధతను చూశాడు. కారు నొప్పు పెదాలకు అంటి పవిత్రుడు అయ్యావు అన్న తరువాత, నేనెవరిని పంపుదును అంటే, నేనున్నాను, నన్ను పంపయ్యా అన్నాడు. పిలుపుకు మీద తిరగబడినవాడు యోనా అయితే, పిలుపుకు లోబడినవాడు యెషయా. ప్రతి విధమైన ఆయన బోధకు, ఆయన శిక్షణకు లోబడ్డం అనేది దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం అవుతుంది. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ మాటలు మీ పిల్లలకు అర్థం అవడానికి సహాయం చేయండి. మీ దాసుని బలపరచండి. కృప చూపించారు రుణస్తుణ్ణి. ముందున్న సమయం యావత్తు దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ తండ్రి, పిడుగురాళ్లలో దేవుని పని చేస్తున్న సోదరుడు బోయస్, ఆయన గారు మీ పాదాలకు దగ్గరకు వచ్చేశారు. అమ్మాయి రాజమ్మను, పిల్లలను మీరు ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. ఆ 13 సహవాసాలను భద్రపరచండి. మీ కృపకు వారిని అప్పగించుకుంటున్నాం. మీరు వారిని అనాథలుగా విడిచిపెట్టరు గనుక, మీరు తప్పగా ఆదరిస్తారు గనుక కృతజ్ఞత చెల్లిస్తూ, ముందున్న సమయం యావత్తు దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం మనం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.